సున్నితుడిగా ఉన్నారు అప్పట్లో. సో ఆ కంపెనీ నుంచి భారతీయ సిమెంట్స్ తర్వాత అత్యధికంగా కొనుగోలు చేశారు. తన కంపెనీకి, తన మిత్రుల కంపెనీలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి జగన్ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదు. ఇవి కాకుండా భారతీయ సిమెంట్స్ గనుల లీజులు ఇచ్చారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆయన భార్య భారతిరెడ్డికి చెందిన సాక్షి మీడియాకు ప్రభుత్వం కనకవర్షం కురిపించింది. ప్రభుత్వ ప్రకటనల రూపంలో సాక్షికి 403 కోట్లు ప్రభుత్వ ధనం దోచిపెట్టారు. ఇందులో సాక్షి పత్రికకు 370 కోట్లు, మిగతా మొత్తం సాక్షి ఛానల్కు. మొత్తం ఇంగ్లీషు, తెలుగు పత్రికలకు ఇచ్చిన బడ్జెట్లో, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో ఇది 43%. పోనీ ఇదేమన్నా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక అంటే అది కూడా కాదు. ఈనాడులో సగం కంటే కొంచెం ఎక్కువ సర్క్యులేషన్ ఉంటుంది సాక్షికి. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో సాక్షి పేపర్ వేయించుకోవడానికి